హాయ్ అండి, వెల్కమ్ టు టీజే టాక్స్. నేను మీ ఉషాని. మనం ఏ గుడికి వెళ్ళినా అక్కడ ఉన్న దేవతామూర్తులతో పాటు చెట్లను కూడా పూజిస్తూ ఉంటాం. అందులో రావి చెట్టు ఒక ప్రాముఖ్యత కలిగిన చెట్టు. దీన్ని దేవతా స్వరూపంగా భావిస్తారు మన హిందువులు. రావి చెట్టు, తులసి చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు, ఇంకా నాకు తెలియని చెట్లు ఇంకా ఎన్నో ఉంటాయి పూజించబడేవి. రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది. ఇది దాని ప్రాముఖ్యత. మిగతా చెట్లు ఉదయం పూట ఆక్సిజన్ని, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. కానీ రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది. ఇది దాని విశేషం. ఇంకా గౌతమ బుద్ధుడు కూడా ఈ చెట్టు కిందనే తను ధ్యానం చేసేవాడట. మన హిందువులు చాలా విశేషంగా పూజించే చెట్టు రావి చెట్టు.